విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన అనంతరం సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. సహాయక చర్యల్లో కొందరు అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఉన్న అలసత్వం వదిలించుకోకుంటే సహించేది లేదంటూ హెచ్చరించారు. సహాయక చర్యల విషయంలో ఇప్పటికే కొందరు అధికారులు నిర్లక్ష్యం వేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల పనితీరు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా నడుచుకోవాలన్నారు. స్వయంగా తానే రంగంలోకి దిగిన ముద్దు నిద్ర వీడకపోతే ఎలా అంటూ క్లాస్ స్పీకర్ అనుకున్న స్థాయిలో ఆహారం తెప్పించగలిగిన పంపిణీ విషయంలో జాప్యంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. బుడమేరు ముంపు ప్రాంతాల్లో డ్యూటీలో ఉన్న కొందరు ఉన్నతాధికారుల కారణంగా ఆహారం పంపిణీలో జాప్యం జరిగిందని ఓ మంత్రి సీఎం దృష్టికి తీసుకొచ్చారు. నాడు జగన్ భక్త అధికారులుగా ముద్రపడి వైసీపీతో అంటకాగిన కొందరు అధికారులు డ్యూటీలో ఉన్న చోట ఈ సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. పంపిణీ సక్రమంగా వేగంగా జరగకుండా ఉద్దేశపూర్వకంగానే అధికారులు వ్యవహరిస్తున్న విషయాన్ని గుర్తించినట్లు మంత్రి సీఎంతో అన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో స్వయంగా తన పరిశీలనకు వచ్చిన అంశాలను రాసుకుని వచ్చి మరీ వివరించారు. బీఆర్లో ఉండి వరద బాధిత ప్రాంతాల్లో వీధులు నిర్వహించే డీఎస్పీ నుంచి డీఐజీ స్థాయి అధికారులు కొందరు వచ్చారని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతో కొందరు అధికారులు సహాయక చర్యలను నిర్లక్ష్యం చేస్తూ ఆటంకాలు కల్పిస్తున్నారని సీఎం సమీక్షలో చర్చ జరిగినట్లు సమాచారం.